వెరీ గుడ్ ఆఫ్టర్నూన్ మామ. డే 2 అయితే స్టార్ట్ అయింది. లేచిన వెన్నీళ్ళు పెట్టుకున్న, గ్రీన్ టీ అయితే తాగినాక ఘోరంగా ఆకలి అయినాక చపాతీలు అయితే వేసుకున్నా. మా ఫ్రెండ్ అయితే టమాటా ఆలుగడ్డ కర్రీ అయితే అండిండు. ఇక నేను ఎగ్స్ బాయిల్ చేసిన. ఇక తర్వాత రైస్ ఎగ్స్ ఇవన్నీ అయితే గట్టిగా వేసుకొని మెక్కి తిన్నా. ఇక కొంచెంసేపు బయటకు పోదామని అయితే పోయినా. బయటనైతే మస్తు ఉండే వెదరు. మళ్ళీ ఆకలి అయినాక ఒక యాపిల్ అయితే గట్టిగా వేసిన. ఈ ఇంట్లోకి వచ్చేసి అయితే కొంచెంసేపు బుక్ అయితే చదివిన. మస్తు సాటిస్ఫాక్షన్ ఇచ్చిండే. ఇక పొద్దున్న లేచేటప్పుడు అయితే ఫుల్ లేజీగా అనిపించుండే. లేవాలా వద్దా అని ఆలోచిస్తుండే, కానీ అందరు చూస్తున్నారు లేవాలని చెప్పి అయితే గట్టిగా అనుకుని అయితే లేచి ఉండే. నాకు ఈ బుక్ చదువుతున్నప్పుడు ఏంటంటే అది ఒక ఫీలింగ్ వస్తుంది. ఏంటంటే నన్ను నేనేదో పెంచుకుంటున్నా అనే ఫీలింగ్, అంటే నేను ఒక స్టెప్ అప్ అవుతున్నా అనే ఫీలింగ్ వస్తుంది ఈ బుక్ చదివినప్పుడు. ఇది అయిపోయినాకనైతే నెక్స్ట్ అయితే ఇంటర్న్స్ గురించి చూసుండే. నేనుండే ఏరియాలో ఇంటర్న్స్ ఏమైనా ఉన్నాయా అని, కానీ నాకైతే ఏం కనిపించలేదు. అంటే డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ కంపెనీస్ చూసిన, మాస్టర్ కార్డ్, ఎడ్వర్డ్ జోన్స్ ఇలాంటి కంపెనీస్ అయితే చూసినా కానీ ఏం ఇంటర్న్షిప్స్ ఉన్నట్టయితే కనిపించలేదు. అండ్ తర్వాతనైతే ఏమేమి స్కిల్ నేర్చుకుంటే బాగుంటుంది, ఏ స్కిల్స్ మనకు చాలా హెల్ప్ఫుల్ అండ్ ఫ్యూచర్లో ఎక్కువ ఆపర్చునిటీ దేనిలో ఉంటాయని అయితే చూసిన. ఇక అప్పుడే గుర్తొచ్చింది, నైట్ నానబెట్టిన బాదం ఇంకా తినలేదు, మర్చిపోయినా అని. పడుకునే టైం అయిందిరా అని అనుకున్నా, బట్ ఇంకో టాస్క్ అయితే ఉంది, అది మర్చిపోయినరా అనుకున్నా. పోయి పడుకుందాంలే అని అనుకోని ఉండే, కానీ నో, వి షుడ్ డూ ఇట్ అని చెప్పి మళ్ళీ ఇక జిమ్కి అయితే పోయినా. జిమ్కి పోయి వార్మప్ చేసి మెడిటేషన్ చేసి కొన్ని పుషప్స్ ఇవి అవి చేసేసి వర్కౌట్ అయితే చేసిన. వర్కౌట్ అయితే డన్. ఇక ఇంటికైతే వచ్చేసిన. చాలా ఫ్రీగా అనిపించింది. ఓకే మామ ఉంటా. సెకండ్ డే అయితే ఇట్లా గడిచిపోయింది, బట్ కొంచెం ఇంప్రూవ్మెంట్ అయితే కనిపించింది. అన్నీ పర్ఫెక్ట్ చేసినా అని నాకు అనిపించలేదు. నేను సెకండ్ డే తర్వాత నేను ఏం నేర్చుకోవాలని అనుకున్నా అంటే, మార్నింగ్ అయితే కొంచెం తొందర లేవాలి అండ్ స్లీప్ అయితే 10 గంటలు పడుకోవడం కాకుండా 7 అవర్స్ అట్లా పడుకుంటే చాలా బెటర్. అండ్ థర్డ్ థింగ్ వచ్చేసి బెడ్ మీదనే చాలాసేపు లేవగానే ఒక అర్ధగంట గంట సేపు అక్కడనే బెడ్ మీద ఉండేయడం కంటే లేచి పని స్టార్ట్ చేయడం అయితే చాలా బెటర్ అని. అండ్ లాస్ట్ థింగ్ వచ్చేసి అన్ని టైం టు టైం చేయడం చాలా బెటర్ అని. టైం టు టైం చేయకుంటూ ఉండే నేను. సో అవి చేంజ్ చేసుకోవాలి నేను యాజ్ డేస్ కమింగ్. ఓకే బాయ్, మళ్ళా ఉంటా. ఎక్సర్సైజ్ చేసినప్పుడు అయితే నాకు మస్తు అనిపించుండే. అదొక ఫీలింగ్, ఒక ఎనర్జీ, అదొక వైబ్ అయితే. అండ్ థ్యాంక్ యూ సో మచ్ మామ అందరికీ ఫర్ వాచింగ్. ఇంకా లేట్ అయ్యేందుకు సబ్స్క్రైబ్ చేయి మామ. రైట్, మళ్ళా డే 3 వీడియోతోనైతే మళ్ళీ వస్తా. రైట్.